కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు ప్రియులారా, ఈ టీవీ ముందు కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని భక్తి శ్రద్ధలతో ప్రతి వారము కూడా మీరు వీక్షిస్తున్నందుకు దేవుని తరఫున మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఫస్ట్, I am very thankful to God given this great opportunity to share this word of God before you happily every week. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందారు ప్రియులారా. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుతున్నాను. కృప కలిగిన మా యేసయ్య, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రములు తండ్రి. ఇదిగో నా ప్రభా, మీ వాక్యాన్ని ఈ టీవీ ద్వారా ఎంతమంది అయితే నా ప్రభా భక్తి శ్రద్ధలతో వినుచున్నారో నా ప్రభు, వారందరిని దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి నా ప్రభు. కుటుంబంలో శాంతి సమాధానము దయచేయండి తండ్రి. రక్షణ లేనటువంటి వారికి రక్షణ భాగ్యాన్ని దయచేయండి. మారు మనసు లేనటువంటి వారికి మారు మనసు దయచేయండి నా ప్రభు. ఇదిగో నా తండ్రి, నీ ప్రియ బిడ్డలు ఎవరైతే వేదనలో శోధనలో ఉన్నారో నా ప్రభు, వారందరినీ ఒకసారి దర్శించండి తండ్రి. వారితో మీరు మాట్లాడండి నాయన. ఇదిగో వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే నా ప్రభు, వారిని ఈ క్షణమే ముట్టండి, వారిని స్వస్థపరచండి నా ప్రభు. తద్వారా మీరే మహిమ కలిగినటువంటి దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి దేవుడు, కృప కలిగినటువంటి తండ్రివి అనేటువంటి సత్యాన్ని మీ ప్రియబిడ్డలు వారి నోటితో ఒప్పుకొని మీ యందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని వారికి దయచేయమని ఈ చిన్ని ప్రార్థన మీ పరలోక సన్నిధిలో చేరనేమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. అందరూ శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినవలసినదిగా మనవి చేస్తున్నాం. మరి చాలామంది ప్రజలు దేవునిని తెలుసుకోకుండా వారి యొక్క యవనేచ్ఛలకు లోనై ప్రభువుకు దూరంగా జీవిస్తున్న ప్రజలను ఎంతోమందిని ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ రకముగానే వారి యొక్క జీవితాలు ముందుకు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభువు ఇచ్చేటువంటి రక్షణ భాగ్యాన్ని వారు పోగొట్టుకుంటూ ఉంటున్నారు. ఎందుకనంటే వారు చేసేటువంటి అతిక్రమములు, వారు చేసేటువంటి హేయమైన కార్యాలే వారిని ప్రభువు నుండి దూరం చేస్తూ ఉన్నాయి. ఈ హేయమైనటువంటి కార్యాలు ఎప్పుడైతే మన మనసులోంచి తీసివేసుకుంటామో, దేవునికి ఎప్పుడైతే మనము తగ్గింపు కలిగినటువంటి జీవితంలో జీవిస్తామో, దేవుని యొక్క రక్షణ భాగ్యం ప్రతి ఒక్కరికి కూడా దొరుకుతుంది. ప్రతి వారు కూడా తగ్గింపు కలిగినటువంటి జీవితానికే జీవించటానికి ఇష్టపడి ఉండాలి. అలా ఇష్టపడినట్లయితే దేవుడు నీ దగ్గరనే నివసిస్తాడు. అటువంటి అనుభవం నీకు లేకపోవచ్చు. అయితే దేవునికి ఇష్టం లేకుండా దేవునికి దూరంగా పారిపోతున్నావు నీవు. అలా దూరంగా పారిపోవటం ద్వారా నీకు వచ్చినటువంటి లాభమేమీ లేదు. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 13వ వచనములో ఈ విధముగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 118 verse 13. నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా త్రోసితివి. దేవుని దగ్గర నివసించేటువంటి ప్రజలను
దేవుడంటే ఇష్టపడేటువంటి ప్రజల పట్ల సాతానుడు కూడా వాడి యొక్క కుతంత్రాలతోటి కూడా వాడు జీవిస్తూనే ఉంటాడు. భక్తిపరమైనటువంటి జీవితాన్ని అతను కొనసాగిస్తూ ఉంటుంటే, ఏ విధమైనటువంటి కల్మషము లేకుండా దేవునిలో మంచిగా జీవిస్తూ ఉంటుంటే అనేక రకాలైనటువంటి శోధనలు పెట్టాలి. ఆ భక్తిలో నుంచి ఇతనిని పారస్త్రోయాలి, దేవుని దగ్గరికి రాకుండా చేయాలి అనేటువంటి కుతంత్రాలు సాతానుడు వేస్తూనే ఉంటాడు. ప్రక్కనే నిలబడతా ఉంటాడు. దైవజనుడు చేసేటువంటి ప్రార్థనకి వెన్నుపోటుగా కనపడతా ఉంటాడు. కొన్ని సందర్భాల్లో అనేక రకాలైనటువంటి బాధలకే గురయ్యేలాగా చేస్తూ ఉంటాడు. నేను పడినట్లు నీవు గట్టిగా త్రోసితివి. కుటుంబంలో వేదన పడినట్లంటే శోధనలో, వేదనలను, తీరని సమస్యల్లో, గొడ్డు సమస్యల్లో, ఈ విధమైనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా సాతానుడు కల్పిస్తాడు. వాడి యొక్క నైజము. ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి శ్రమలు, ఇటువంటి బాధలు కలిగినప్పుడు ప్రతి వారు కూడా దేవునినే ప్రథమ స్థానముగా పెట్టుకొని నీ సమస్యలన్నిటినీ కూడా, నీ వేదనని అన్నిటినీ కూడా దేవుడే తీరుస్తాడనేటువంటి గొప్ప విశ్వాసముతోటి నీవు జీవించినట్లయితే సాతానుడు నిన్ను ఏమి కూడా చేయలేడు. దుష్టుడు నీ నుండి పారిపోతాడు. వాడు చేసేటువంటి కుతంత్రాలు అన్నీ కూడా ఫెయిల్ అయిపోతాయి. ఒకవేళ సాతానుడు అనేక రకాలైనటువంటి బాధలలో పెట్టాలి అని అనుకున్నప్పుడు, ఆ బాధలు నీకు వచ్చినప్పుడు కూడా నీవు కృంగిపోవలసినటువంటి పని లేదు. విరిగినటువంటి మనసు కలిగి దేవునిని నీవు ఆరాధించటం నేర్చుకో. విరిగి నలిగిన మనసు గలవారే దేవునికి దగ్గరవుతారు అనేటువంటి సత్యాన్ని నీవు మర్చిపోవడు. సాతానుడు నిన్ను పడత్రోసినట్లయితే నీవు దేవునికి ప్రార్థన చేసుకో. నీ విశ్వాసాన్ని అంతటినీ కూడా దేవుని ముందు ఉంచు. యెహోవా నాకు సహాయము చేసెను. సాతానుడు అంటే ఇష్టము లేకుండా చేసినప్పటికీ కూడా నీవు దేవునిలో జీవించినట్లయితే, దేవునిలో నమ్మకము కలిగి జీవితాన్ని నీవు జీవించినట్లయితే దేవుడు నీకు సహాయం చేయటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నారు అని దేవుని యొక్క వాక్యం నీకు ఇక్కడ సెలవిస్తూ ఉన్నది. దేవుని యొక్క వాక్యానికి నీవు ప్రథమ స్థానాన్ని నీవు ఇచ్చినట్లయితే దేవుడే నీకు సహాయం చేస్తాడు. యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారము ఆయను. సాతానుడు పడగొడుతూ ఉంటుంటే, సాతానుడు వేరే ప్లాన్లో ఉంటే దేవుడు నీకు సహాయం చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఎందుకనంటే యెహోవా నా దుర్గము, నా గానము, ఆయనే నాకు రక్షణాధారమాయను. నిన్ను రక్షించేటువంటి దేవుడు, నీకు దగ్గరగా నివసించేటువంటి దేవుడు. ఇటువంటి దేవునికి నీవెల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగినటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. అలా ఉన్నట్లయితే నీవు ఎంతో ధన్యుడువు, ఎంతో ధన్యకరమైనటువంటి జీవితం నీకు కలుగుతూ ఉన్నది. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 145 verse 14. యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. దేవునికి స్తోత్రం. నువ్వెక్కడైతే పడిపోయావో, ఏ పరిస్థితులు అయితే నీవు దిగజారిపోయావో, అటువంటి పరిస్థితులన్నిటిలో నుంచి కూడా దేవుడు నిన్ను లేవనెత్తటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఈ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నాను, నన్ను లేవనెత్తేటువంటి ఎవరూ లేరు, నా బాధల్లో ఉండేటువంటి వారు ఎవరూ లేరు అనేటువంటి నిరుత్సాహము నీకు ఏమాత్రము కూడా ఉండనవసరం లేదు. ఎందుకంటే నీవు నమ్ముకునేటువంటి దేవుడు గొప్పవాడు, ఆయన సృష్టికర్త. నీ గురించే ఆయన ప్రాణత్యాగం చేశారు ఈ యొక్క సిలువలో అనేటువంటి సంగతిని నీవు గుర్తు చేసుకో. పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు. ఈ రకమైనటువంటి పరిస్థితిలో, ఈ రకమైనటువంటి వేదనలో ఎప్పుడు కూడా నీవు ఉండలేవు.
ఉండవు కూడా. ఎందుకనంటే దేవుడు నీ యందు జాలిపడి ఆయన కరుణగలటువంటి హస్తము నీ మీద ఉంచి నిన్ను ఆశీర్వదించి ఆ బాధలో నుంచి నిన్ను లేవనెత్తటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కృంగిపోయిన వారందరినీ కూడా లేవనెత్తేటువంటి దేవుడు. నీవు కృంగిపోయినటువంటి జీవితంలో ఉన్నావేమో, వేదన కలిగినటువంటి జీవితంలో ఉన్నావేమో, ఎవరు కూడా నాకు సహాయం చేయరు అనేటువంటి పరిస్థితిలో నీవు ఉన్నావేమో, ఈ వ్యాధి నా నుంచి ఎప్పుడు దూరం అవుతుందా అనేటువంటి వేదనతోటి బాధతోటి నీవు జీవిస్తూ ఉన్నావేమో, దేవుడు నీ సమస్యలన్నిటినీ కూడా తీర్చేటువంటి దేవుడు, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి దేవుడు, నీ పరిస్థితులన్నిటినీ కూడా చక్కబెట్టేటువంటి దేవుడు నీవు ఉన్నాడనేటువంటి సంగతిని నీవు మర్చిపోకూడదు ప్రియులారా. అటువంటి ధైర్యము కలిగినటువంటి మనసు నీవు తెచ్చుకో. 118 వచనం కీర్తనల గ్రంథము. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. దేవునికి స్తోత్రం. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. అనేకమైనటువంటి బాధల్లో రావచ్చు, వేదనలో రావచ్చు, శోధనలో నీవు పడిపోయి ఉండవచ్చు, భయంకరమైనటువంటి మరణ పరిస్థితుల్లో నీవు ఉండవచ్చు. కానీ దేవుడు నిన్నేం చేస్తానంటున్నారు? మరణానికి అప్పగించలేదు. ఆయన సత్యవాక్కుల ద్వారా, ఆయన మంచి మాటల ద్వారా నీకు స్వస్థతనే అనుగ్రహించారే తప్ప నీకు ఏ విధమైనటువంటి బాధ కలగాలని ఆయన కోరుకోలేదు. ప్రభునందు ప్రియులారా, ఈ బాధ నీ నుంచి వీడిపోదేమో అనేటువంటి అనాలోచన నీకు కలగకూడదు. నువ్వు ఆరోగ్యవంతుడు అవుతావు. నీ వ్యాధి నుంచి దూరం చేయగలిగినటువంటి దేవుడు నీకున్నాడు. ఆ సత్యాన్ని నీవు మర్చిపోకూడదు ప్రియులారా. దేవుని యొక్క వాక్యం పట్ల, దేవుడు చెప్పేటువంటి మాటల పట్ల నీవు భక్తి శ్రద్ధలతో జీవించినట్లయితే, ఆయనలో విశ్వాసము ఉంచినట్లయితే నీ వ్యాధులన్నీ కూడా మటుమాయమైపోతాయి. దేవుడే నన్ను స్వస్థపరచాడు అనేటువంటి విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు నీకు మంచి స్వస్థతను అనుగ్రహించటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. యెషయా గ్రంథము 46వ అధ్యాయం 4వ వచనంలో మనతో ఈ విధముగా మాట్లాడుతున్నారు. ది బుక్ ఆఫ్ యెషయా చాప్టర్ 46 verse 4. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. ముదిమి వచ్చే వరకు నీ జీవితాంతము కూడా, నీ అనారోగ్య పరిస్థితుల్లో అయితేనేమి, నీ వేదనలో ఉన్నవాడివై ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నప్పటికీ కూడా ముదిమి వచ్చే వరకు కూడా ఎత్తుకొని ఆడించేటువంటి దేవుడుని నేనే. అంటే నీ బాధలలో, వేదనలో సహాయము చేసేటువంటి దేవుడుని నేనే. ప్రభునందు ప్రియులారా, ఇటువంటి వాగ్దానము ఇచ్చినటువంటి దేవునికి మనం ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి వారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. తల వెంట్రుకలో నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. తల వెంట్రుకలు నెరయు వరకు అంటే నీవు ముసలివాడు అయినప్పటికీ కూడా, నీ జీవితాంతం వరకు కూడా దేవుడు నిన్నేం చేస్తున్నారు? ఇక్కడ కంటికి కనురెప్పవలే ఆయన కాపాడుతూ ఉన్నారు. నీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అయితే నీవు ఆయనలో విశ్వాసము కలిగినటువంటి జీవితంతో జీవించటానికి నీవు ప్రయత్నం చేయి. నిన్ను ఎత్తుకొనివాడుని నేనే, నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకొనివాడను నేనే. ప్రభునందు ప్రియులారా, చూసారా? చంక పెట్టుకునేటువంటి దేవుడును నేనే. నీ యొక్క పరిస్థితులన్నిటినీ కూడా చక్కబెట్టేటువంటి దేవుడును నేనే. ఇటువంటి వాగ్దానం ఇచ్చేటువంటి దేవుని నీవు మర్చిపోకూడదు. దేవుడిచ్చేటువంటి వాగ్దానం పట్ల నీవు విశ్వాసము కలిగి నీవు జీవించు.
నిన్ను ఎత్తుకొను రక్షించువాడను నేనే. నిన్ను రక్షించేటువంటి దేవుడును నేను తప్ప వేరొక దేవుడు ఈ లోకములో లేరు అనేటువంటి సంగతిని నీవు గుర్తుంచుకొని ఆయనలో భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని నీవు నేర్చుకో. ప్రభునందు ప్రియులారా, క్రితంలో ఏ విధమైనటువంటి జీవితం జీవించావో, క్రితంలో ఏ విధమైనటువంటి నీవు దేవునికి దూరంగా నీ పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా నీకు తెలుసు. ఇటువంటి పరిస్థితులన్నిటినీ కూడా నీవు చక్కబెట్టుకొని దేవుని దగ్గరికి నీవు రావడానికి ఇష్టపడు. కాలము బహు సమీపముగా ఉన్నది. ప్రభునందు ప్రియులారా, ఇటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యందు భయభక్తులు గట్టిగేటువంటి జీవితాన్ని నీవు ప్రసాదించుకో, నీవు తెచ్చుకో, దేవునిలో మసులుకో. ఆ యొక్క మంచి జీవితాన్ని కావాలని నీవు కోరుకో. అలాగ కోరుకున్నట్లయితే మంచి జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నారు. యెహోవాను బట్టి సంతోషించుము. నువ్వెవరిని బట్టి సంతోషిస్తున్నావు? నీ మనసు ఎవరి మీద ఉంటుంది? ఎవరికి నీవు ఎక్కువ ప్రాధాన్యత కలిగినటువంటి జీవితాన్ని నీవు ఇస్తున్నావు? ఎవరిని నీవు ఆనరింగ్ చేస్తా ఉన్నావు? యెహోవాను బట్టి సంతోషించుము. ఆయనే గొప్ప దేవుడు. నీకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చేటువంటి దేవునిని నీవు మర్చిపోయి ఎవరెవరి పట్ల నీ యొక్క గురిని చూపుతున్నావు. ఏ విధమైనటువంటి ప్రయోజనము నీకు ఉండదు. ఆయన్ని నీ హృదయ వాంఛలను తీర్చును. నువ్వు దేవుని ప్రథమ స్థానంలో ఉంచుకున్నట్లయితే, దేవునిని నీవు నిండారు కలిగినటువంటి మనసుతోటి నీవు ఆరాధించినట్లయితే ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీవేమేమి కోరుకుంటున్నావో, ఏమేమి నీ యొక్క హృదయములో ఉన్నాయో ఆయన నీ కోరికలను సిద్ధింపచేసి ఆయన నిన్ను రక్షించేటువంటి దేవుడని నీవు తెలుసుకో. ప్రభునందు ప్రియులారా, ఇంకొక మాట, నీ మార్గము యెహోవాకు అప్పగించుము. నువ్వు వెళ్ళేటువంటి మార్గము, నీ పరిస్థితి ఏమై ఉన్నదో, నీవు ఏ మార్గంలో నడుస్తున్నావో నీ పరిస్థితిని అంతటిని కూడా దేవుని దగ్గర పెట్టుము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ ఇష్టానుసారమైనటువంటి మనసుతోటి నీవు నడిచినట్లయితే ఆ మనసు నరకానికి తీసుకెళ్తూ ఉంటుంది. అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ నువ్వు ఫేస్ చేయవలసి వస్తుంది. ఎందుకనంటే నీ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని నీవు జీవించినట్లయితే అది నరకానికి తీసుకెళ్తుంది. అనేకమైనటువంటి సమస్యలకు దారితీస్తూ ఉంటుంది. అది కాదు. ఏం చెప్తున్నారు ఇక్కడ? నీ మార్గము యెహోవాకు అప్పగించుము. నీ మార్గం అంతటినీ కూడా, నీ పరిస్థితులన్నింటినీ కూడా ఆయనకు అప్పగించు. ఆయనతో నీవు మాట్లాడు, ఆయనకు ప్రార్థన చేయి. నీ సమస్యలన్నింటినీ కూడా ఆయన దగ్గర ఉంచు. ఆయన పాద సన్నిధిలో నీవు ఉంచినట్లయితే దేవుడు ఆ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం కల్పిస్తాడు. నీవు ఆయనను నమ్ముకొనుము. ఇంకొక చక్కని మాట, యు బిలీవ్, ఫస్ట్ యు బిలీవ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయనను మొదటగా నీవు నమ్ముకో. ఆయనే గొప్ప దేవుడు అనేటువంటి సత్యాన్ని నీవు తెలుసుకో. అలా తెలుసుకోవటం ద్వారా దేవుడు నీ యందు జాలిపడి ఆయన కరుణగల హస్తముతో నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, ఆయన నీ కార్యములను నెరవేర్చును. దేవునికి స్తోత్రం. చూసారా, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఎప్పుడు? ఆయనలో నువ్వు ఉన్నట్లయితే. నీ మార్గము యెహోవాకు అప్పగించుము. నీ మార్గమంతటిలో కూడా ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అలా ఒప్పుకున్నట్లయితే ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రియులారా, ఆయనను నమ్ముకొనుము. ఎందుకనంటే నీవు పాపాత్ముడు గనుక, పాపము కలిగినటువంటి జీవితంలో నీవు ఉన్నావు కనుక ఫస్ట్ నువ్వేం చేయాలంటే ఆయనను నమ్ముకో. నీ మనసును మార్చుకో. నీ హృదయంలో నుండేటువంటి ఆ చెడ్డ తలంపులన్నింటినీ కూడా నీవు తీసివేసుకోవడానికి నీవు ప్రయత్నం చేయి. అలా చేసినట్లయితే
దేవుడు నీకు మారు మనసు, రక్షణ భాగ్యాన్ని అన్నీ కూడా ఆయన దయచేస్తాడు. ఆయన నమ్ము. ఫస్ట్ యూ బిలీవ్ గాడ్. ఆయన మొదటగా నీవు నమ్ము. ఆయన నీ కార్యములను నెరవేర్చును. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వెలుగు కలిగినటువంటి దేవుడు. ఆ వెలుగు కావాలని నీవు కోరుకో. ఆయనకు నీవు వెలుగుగా ఉంటే, నీ ముందు దేవుడు నడుస్తూ ఉంటుంటే, నీవు వెలుగుమయమైనటువంటి జీవితంలో నీవు నడవగలుగుతావు. అంతే తప్ప నీ వెలుగును ఇష్టపడటం లేదు. చీకటి శక్తులతో నువ్వు సమూహముతోటి నీవు స్నేహం చేస్తున్నావు. వెలుగంటే నీ ఇష్టము కనపడటం లేదు నీకు. దేవుడిచ్చేటువంటి వెలుగుని నీవు అసహ్యపడుతున్నావు. సాతానుడిచ్చేటువంటి చీకటి శక్తులను చూసి నీవు సంతోషిస్తున్నావు. ఏం చెప్తున్నారు ఇక్కడ? యెహోవాను బట్టి సంతోషించుము అని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంటుంటే నువ్వేం చేస్తున్నావు? సాతాను శక్తులతో కలిసి నీవు సంతోషిస్తూ ఉన్నావు. నీవు ఎటువంటి వ్యక్తివో నీవు ఆలోచించుకో. దేవునిలో నీ ఎదుగుదల ఎంత వరకు కనబడుతుందో నీవు ఆలోచించుకో. ఆలోచించుకొని దేవునికి ఏ విధమైనటువంటి స్థానాన్ని నువ్వు ఇస్తున్నావో, సాతానుడికి ఏ విధమైనటువంటి స్థానాన్ని నువ్వు ఇస్తున్నావో నీవు ఆలోచించుకో. ఆలోచించుకొని నీ యొక్క పరిస్థితిని నీవు చక్కబెట్టుకోగలిగినటువంటి పరిస్థితి నీలో లేదు. కాబట్టి నీ యొక్క మనసనంతటిని కూడా దేవునిలో కుమ్మరించి ఆయనకు ప్రార్థన చేయి. ఆయనకు ప్రార్థన చేసినట్లయితే నీ యొక్క సమస్త విధములైనటువంటి దుష్టత్వంలో నుంచి తొలగింపచేసి ఆయన మంచి మార్గంలో నడిపించేటువంటి దేవుడు నీకున్నాడనేటువంటి సత్యముతో నీవు జీవించినట్లయితే, ఆయనలో విశ్వాసం ఉంచినట్లయితే, పైన చెప్పినటువంటి అనేక రకాలైనటువంటి తలాంతులను దేవుడు నీకు ఇవ్వటానికి ఆయన ఇష్టపడతా ఉన్నారు. ప్రియులారా, అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో, అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా యేసయ్య, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో ఇంతవరకు మీ వాక్యంతో మీ ప్రియబిడ్డలతో మాట్లాడారు నాయన. నా తండ్రి, మీ ప్రియబిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి నాయన. నా యేసయ్య, మీ ప్రియబిడ్డలకు ఎవరైతే ఇంకా మారు మనసు రక్షణ లేదో నా ప్రభువా, వారిని ఒకసారి దర్శించండి. మీ రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి నాయన. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నా ప్రభువా. ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో వారిని ముట్టండి, వారిని స్వస్థపరచండి, వారి కుటుంబంలో మేలుతోటి నింపండి నాయన. శాంతి లేనటువంటి వారికి మీ శాంతిని అనుగ్రహించండి ప్రభువా. ప్రతి వారు కూడా మిమ్మల్ని తెలుసుకోవాలనేటువంటి ఆశ కలిగినటువంటి జీవితాన్ని ప్రసాదించమని ఇచ్చింది ప్రార్థన. పరలోకంలో చేరని మనం మా ప్రభుని ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును
ముఖ్యముగా ఈ టీవీ ముందు కూర్చొని మీ వాక్యాన్ని వినుచున్న మీ ప్రజలపై మీ మెండైన దీవులతోటి నింపుముగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనములు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.